పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నేను కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచి అంతలో పాడైపోతావా అన్నాడు అంట. ఆ మాట మీద అమ్మాయి ఎలాగని అంట ఆడేవిడ మనం తేడానికి అలాగని వేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుని ఇందులో ఉందా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసి హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఈమని అడిగాడు అంట. ఆవిడని మేటమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. చంద్రపక్క పోయి ఆ పిల్లలు అసలు కరే కానీ తొంగమంటే అలా అంటుంటే ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా ఒడ్లు అయ్యి ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే సరిగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ అడుగు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడ దేబెట్టాడు అంట. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, నాకు ఫోన్ చేయలేదండి. అలా 2 టిప్పులు చేసాడు అంటండి. 2 టిప్పులు చేసినప్పుడు అన్న 2 టిప్పులు అమ్మాయి ఇలాగ అంటున్నాడు ఫలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి ఎవరు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లాడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఎలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఎలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి మమ్మల్ని. చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, నేను చూస్తే లేని వాళ్ళవి అడుక్కొని తిని వాళ్ళవి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లలు దేబేడేసారు అంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి? ఇదండి జరిగిన కథ. ఇలా చేశారు బాబయ్య.